ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. నరసింహులు ప్రభునందు నిద్రించడం జరిగింది ఈ రోజు ఉదయకాల సమయంలో. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అంటాడు. అంటే చావు నాకు మేలైతుంది అని అంటాడు. చావు ఎట్లా మేలైతుంది అని మనం ఆలోచిస్తే, చస్తే అందరూ ఏడుస్తాం కదా, అంత బాధ కదా. కానీ ఎవరైతే క్రీస్తునందు చనిపోతారో, క్రీస్తునందు నిద్రిస్తారో వారికి అది మేలు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న రోజులు బాధ, వేదన, కష్టము, ఇరుకు, ఇబ్బంది, శ్రమలు, కానీ అక్కడ మాత్రం శాశ్వతమైన సంతోషం ఉంటది. కాబట్టి ప్రియదేవుని పిల్లల, శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన ఆశీర్వాదము, శాశ్వతమైన సమాధానం కావాలంటే, పరలోకం కావాలంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు నువ్వు తిరిగినట్టయితే, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క తిరిగినట్టయితే వారికి శాశ్వతమైన సమాధానం ఉంటుంది. ఈ లోకంలో ఎంత సంపాదించినా అన్ని విడిచిపెట్టాల్సిందే. నువ్వు ఎంత పొలం సంపాదించినా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని మిద్దెలు కట్టినా, ఎంత బంగారం కొన్నా అవన్నీ నువ్వు విడిచిపెట్టి తిరిగి మనం చనిపోవాల్సిన ఎవరమైనా. కానీ బ్రతుకున్నప్పుడు ఒక తీర్మానం తీసుకుంటే మాత్రం ఈ లోకంలో బంగారం ఇయ్యలేనిది, ఈ లోకంలో వాహనాలు ఇయ్యలేని, ఈ లోకంలో ధనము, ధాన్యము, ఈ లోకంలో నీకు అంతస్తులు ఇవ్వలేనిది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఇవ్వగలుగుతాడని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ లోకంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనే మహారాజు ఉన్నాడు. ఆయన గొప్ప రాజు, ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి. కానీ ఆయన 33 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. ఆయన ప్రపంచాన్ని జయించిండు కావచ్చు, కానీ ఆయన చనిపోతాడు అనగా 6 అడుగుల మనిషి చిన్న దోమ కొట్టి చనిపోయిందండి. మలేరియా జ్వరం వచ్చి మలేరియా వచ్చిపోయింది. ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి రాజు. ఆయన చనిపోక ముందు భయంకరంగా జ్వరముతో మరణ పడకలో ఉండి అని అంటాడు, నేను చనిపోయినప్పుడు నన్ను పెట్టెలో మోస్తారు కదా, ఆ పెట్టెకు 2 రంధ్రాలు చేయండి, నా చేతులు ఆ పెట్టెకు బయట పెట్టండి. నేను ప్రపంచాన్ని జయించిన, నేను లోకాన్ని జయించిన, కానీ పోయేటప్పుడు నేను ఏమి తీసుకొని పోతలేను, నేను వచ్చేటప్పుడు తీసుకొని రాలేదు, దిగంబరిగా వచ్చిన, పోయేటప్పుడు నేను ఏమి తీసుకొని పోతలేను. చూడండి, నేను ఇంత సంపాదించిన, రాజ్యాలను సంపాదించిన, కానీ నేను ఏమి తీసుకొని పోతలేదు అన్నాడు. దేవునికి ఈ లోకం నుండి నువ్వేమి తీసుకోలేదు. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, నీకు మన క్రియలే పరలోకానికి వెళ్తాయంట. నీవు ఒక మంచి క్రియ చేసినట్టయితే, నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకున్నట్టయితే, ఏమి తీర్మానం? ఈ రోజు నరసింహుడు తీసుకున్నటువంటి తీర్మానం, నేనే మార్గము అన్నటువంటి, నేనే సత్యం అన్నటువంటి, నేనే జీవం అన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా సహోదరుడు అంగీకరించిండో ఆ విధంగా మనము కూడా అంగీకరించినట్టయితే ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని మనము అప్పగించుకున్న వారుగా మనం ఉంటాము. కాబట్టి అట్టి కృప గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు చిన్న మాట ప్రార్థన చేస్తారు, వాక్యం అందరిలో ఫలించినట్లుగా.